హాయ్ ఆల్, డిజిటల్ జాన్ హియర్. వెల్కమ్ టు ద డిజిటల్ జాన్ యూట్యూబ్ ఛానల్. ఇది కట్ చేయండి. నీష్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంది ఫ్రెండ్స్. దీనిపైన సపరేట్ ఒక వీడియో చేయమన్నారు. ఓకే, దానికోసం నేను సపరేట్గా నేను రీసెర్చ్ చేసి మీకోసం ఒక వీడియో చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. వెల్కమ్ టు ద డిజిటల్ జాన్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తున్నా. సో ఫ్రెండ్స్, ఏదైనా నీష్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక యూట్యూబ్ ఛానల్కి కావచ్చు, ఒక బ్లాగ్కి కావచ్చు, మీరు నీష్ లేకపోతే ఒక టాపిక్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎలా? అది న్యూస్ వెబ్సైటా, లేకపోతే అది బ్యూటీ వెబ్సైటా, లేకపోతే అది ఒక ఫోటోగ్రఫీ రిలేటెడ్ వెబ్సైటా, లేకపోతే అది డిజిటల్ మార్కెటింగ్ బ్లాగా, లేకపోతే ఒక ఎస్సీఓనా, ఇట్లా చాలా నిషెస్ ఉంటాయి. సో ఓకే, టాపిక్స్ ఉంటాయి. సో అందులో ఏదో ఒక టాపిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టాపిక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు ఇందులో ఒక చెక్ లిస్ట్ లాగా నేను మీకు ఇస్తున్నా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించి మీరు ఒక నీష్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్రాడ్గా అయితే మీకు దానిపైన నాలెడ్జ్ ఉందా, దానిపైన మీకు ప్యాషన్ ఆర్ ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతారు. దాని తర్వాత మానిటైజేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయని అడుగుతారు. ఈ 3 ఇస్తారు. బట్ ఈ 3 కాకుండా మీకు ఇంకా ఎక్కువ నేను చెప్తున్నా. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ ఆ టాపిక్కి మీకు వస్తుందా. గూగుల్ యాడ్సెన్స్ చాలామందికి ఫేమస్ కదా. సో అదొకటి చూసుకోండి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా, మీరు బ్లాగ్ స్టార్ట్ చేసినా, గూగుల్ యాడ్సెన్స్ ఖచ్చితంగా మీకు అదొక ఆపర్చునిటీ కాబట్టి ఫ్రెండ్స్, అది ఎంతో కొంత మనీ ఇస్తుంది. సో దాన్ని మీరు టిక్ చేసుకోండి. ఓకే, గూగుల్ యాడ్సెన్స్ ఉందా లేదా, ఫస్ట్ థింగ్. నెంబర్ 2 వచ్చేసి ఇది యూట్యూబ్ ఛానల్కి వర్తిస్తుంది. సూపర్ చాట్స్ ద్వారా కూడా మీకు కొంత మనీ ఎర్న్ చేయడానికి అవుతుంది. అంటే మీరు ఎక్కువ శాతం లైవ్లు ప్రీమియర్ కనుక వెళ్తుంటే వాళ్ళు మనీ పే చేస్తే, చూసే వాళ్ళు పే చేస్తే మీకు మనీ యాడ్ అవుతుంటుంది. అది కూడా ఒక సోర్సే. ఓకే, అదొకటి. దాని తర్వాత మీరు మెంబర్షిప్స్ లాంచ్ చేయగలుగుతారా. యూట్యూబ్ ఛానల్లో అయితే మీరు మెంబర్షిప్స్ లాంచ్ చేయగలుగుతారు. యూట్యూబ్కి అవతల కూడా మీరు మెంబర్షిప్స్ మీరు లాంచ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒక టెలిగ్రామ్ గ్రూప్, ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మీరు పెట్టి ఎవరైతే మీకు మనీ పే చేస్తారో, మంత్లీ 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రీమియం కాంటెంట్ అందించే అవకాశం ఆ టాపిక్కి ఉందా. ఫస్ట్ థింగ్ అది ఉంటే ఎస్ టిక్ చేసుకోండి. మీరు మెంబర్షిప్ కూడా మీరు చేయగలుగుతారండి. దాని తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ చేసే అవకాశం కూడా ఉండాలి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఫ్రెండ్స్, మీరు ఎంచుకున్న టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంచుకున్న టాపిక్ ఒకవేళ ఫోటోగ్రఫీ అనుకోండి. ఫోటోగ్రఫీకి సంబంధించినవి చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. అంటే దానికి గింబిల్ కానీ, లేకపోతే ట్రైపాడ్ కావచ్చు, బెస్ట్ ఫోటోగ్రఫీ లెన్స్ ఏంటి, అవన్నీ కూడా వాటన్నిటిని ప్రమోట్ చేయొచ్చు అనమాట మీరు వీడియోస్లో చెప్పుకుంటూ. సో ఆ అవకాశం అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి అందులో ఏమైనా ప్రోడక్ట్సే కానీ, సర్వీసెస్ కానీ ఏమైనా ఉన్నాయా మీరు ఎంచుకుంటున్న టాపిక్కి, అదొకసారి చూసుకోండి. ఓకే, దాని తర్వాత స్పాన్సర్డ్ పోస్ట్ అంటే మీకు ఆల్రెడీ మీరు పెంచుకున్న తర్వాత మీ సబ్స్క్రైబర్స్ని కానీ, మీ ఫాలోవర్స్ని కానీ పెంచుకున్న తర్వాత మీకు స్పాన్సర్డ్ పోస్ట్ అవ్వచ్చే అవకాశం ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోటోగ్రఫీ వెబ్సైట్ అనుకుందాం, లేకపోతే ఫోటోగ్రఫీ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకోండి. నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫోటో కెమెరా కంపెనీస్ ఉంటాయి కదా, కెనాన్ కంపెనీ కానీ, లేకపోతే నికాన్ కావచ్చు, వాళ్ళు మనల్ని స్పాన్సర్డ్ కోసం ఏమైనా వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వీటన్నింటినీ చెక్ చేసుకోవాలన్నమాట. స్పాన్సర్డ్ పోస్ట్, ఈవెన్ క్రియేటింగ్ యువర్ ఓన్ ప్రోడక్ట్స్, ఓన్ ప్రోడక్ట్స్ మీరు క్రియేట్ చేయగలుగుతారంటే కోర్సెస్ కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, అటువంటివి, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కావచ్చు, లేకపోతే స్పీకింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అది కూడా ఒక ఆప్షన్. సెల్లింగ్ సర్వీసెస్, మీరు ఒకవేళ ఫోటోగ్రఫీ అయితే ఫోటోగ్రఫీ సర్వీసెస్ని మీరు సేల్ చేయొచ్చు. దాని తర్వాత మీరు ఒకవేళ జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంటే మీరు బ్లాగ్ చేసుకోండి, బ్లాగ్ ఉంటే మీరు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు స్టార్ట్ చేసుకొని రెండింటిపై మీరు ఫోకస్ చేయొచ్చు. ఇదంతా మీరు ఆలోచిస్తూ కూడా నీష్ పైన అల్టిమేట్ గోల్ ఏంటంటే దానిపైన ఆ టాపిక్ని మీరు జస్ట్ ఒక బ్లాగ్తో స్టార్ట్ చేసి, ఒక యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ చేసి ఒక బిజినెస్ని బిల్డ్ చేయగలుగుతారా లేదా, ఒక స్కేలబుల్ బిజినెస్ని బిల్డ్ చేయగలుగుతారా లేదా అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఏంటంటే ఇలా చేయగలిగారంటే మీరు డన్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నీష్ని కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లే. అయినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్, మీరు మాతో ఒక నీష్ క్లారిటీ కోసం మీరు పెయిడ్ కన్సల్టింగ్ మీరు తీసుకోవచ్చు. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.